యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ సీతారామాలయం సహిత సంతోషిమాత ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయాలను పునఃప్రతిష్ఠ చేయడం సంతోషంగా ఉందన్నారు కుంభం అనిల్. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భువనగిరి ఖిల్లా పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు అనిల్ కుమార్. మరి ఇక్కడ స్థానికంగా ఇక్కడ గుట్ట కింద ఖిలా ఆంజనేయ స్వామి అంటారు, సీతారామాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో ఇక్కడ మరి ఆంజనేయ స్వామి అంతకుముందు ఇక్కడనే ఉండే దీన్ని మళ్ళా కొత్తగా గుడి కట్టి పునః ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది భువనగిరిలో మొదటి ఆంజనేయ స్వామి 100 సంవత్సరాల నుంచి ఉన్న మొదటి ఆంజనేయ స్వామి గుడి అంటే ఇదే. సో మరి అట్లాంటి ఆంజనేయ స్వామి భువనగిరి ప్రజలందరికీ కూడా మొదట మరి దసరాప్పుడు కూడా ఇక్కడికే వచ్చి మొక్కుకుంటారు. సో ఇవన్నీ కూడా గొప్ప కార్యక్రమం. మరి పునః ప్రతిష్ఠ చేసుకోవడం, ఇందులో పాల్పంచుకున్న భక్తులందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. భువనగిరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ ఖిలా ఏదైతే ఉందో భువనగిరి ఫోర్ట్కి సంబంధించి ఈ రోప్ వే కానీ, ఇక్కడ పార్క్స్ కానీ, పైన అట్లనే లైబ్రరీ కానీ, ఈ చుట్టూ పార్కింగ్ కానీ, ఇవన్నీ కూడా వాక్ వేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ టూరిజం కింద దీనికి 68 crores కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఫోర్ట్కి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమం ఏదైతే ఉందో 68 కోట్లతోటి కార్యక్రమం ఉంది. దానికి తొందరగా ఆ ఫౌండేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ భువనగిరి ఫోర్ట్ ఇవన్నీ కూడా ఎట్లా టూరిజంలో డెవలప్ అవుతున్నారో అందులో మరి ఇక్కడ టూరిజంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ఉట్టిపడేలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మంచిగా దర్శనం కూడా చేసుకొని పోయేటట్టు ఉంటుంది. అందులో ఒక భాగంగా